ఎవరన్నా ఎక్కువగా బాధేస్తుంది నాకు, హ్మ్. నిద్ర పట్టట్లేదు, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి, చనిపోవాలని ఆలోచనలొస్తున్నాయి అని వాళ్ళు గుర్తించి, హ్మ్. కానీ వాళ్ళు అప్రోచ్ కావట్లేదు ట్రీట్మెంట్ కాదు. కోసం. సో, అవును. ట్రీట్మెంట్‌కి అప్రోచ్ కాకపోవడం వల్ల వాళ్ళలో జబ్బనేది ఎక్కువగా పెరుగుతూ వస్తుందనమాట. అవును. సో, ఇనీషియల్ ఫేజెస్‌లోనే వాళ్ళు ట్రీట్మెంట్‌కి అప్రోచ్ అవ్వగలిగితే చాలా వరకు మనము ఇప్పుడు కొన్ని అనర్థాలు జరుగుతుంటాయి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. అవును. కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. యెస్. లేకపోతే వాళ్ళలో విపరీతమైన స్ట్రెస్ గురయ్యి వాళ్ళకి బీపీ ఎక్కువైపోవడము, హ్మ్. లేకపోతే ఎర్లీ ఏజెస్‌లోనే డయాబెటీస్ రావడము, షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వడము. ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్‌లో ఎక్కువగా తినేస్తుంటారు చాలామంది. సో, స్ట్రెస్‌లో గూడా ఎక్కువగా తింటూ ఉంటారు. దీన్ని బింజ్ ఈటింగ్ అంటారు. సో, ఓకే. ఇట్లా స్ట్రెస్ ఈటింగ్ వల్ల ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నమాట. హ్మ్. సో, ఇట్లాంటి కాంప్లికేషన్స్ వరకు వెయిట్ చేస్తుంటారు చాలామంది.